మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. నీ వాక్యమే మా పాదములకు దీపము, మా త్రోవలకు వెలుగునై ఉన్నది కనుక తండ్రి, నీ వాక్యం ద్వారా మాట్లాడి మమ్మల్ని బలపరిచి ఈ యొక్క సాయంకాలం సమయంలో వాక్యంతో దర్శించి బలపరచుమని యేసుక్రీస్తుని నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమె ఆ ఫోన్తో దానిలో మీటర్ని చూసేసి సరే, మనం అలాగే వచ్చని కొరింథీయులకు రాసిన పత్రిక మన నుంచి చదువుకుందాం. కొరింథీయులకు రాసిన పత్రికలో నుంచి 15వ రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక ఆ పైన కూడా స్లో పెట్టగలిగిన పర్లేదు, ఆపేసిన పర్లేదు. పైన రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 1వ వచనం నుంచి. కాగా బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై ఉన్నాము. తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతి వాడును మేలైన దానియందు అతనిని సంతోషపరచవలెను. క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరచుకొనలేదు, కానీ నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడెను అని రాయబడి ఉన్నట్టు ఆయనకు సంభవించెను. ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడి ఉన్నవి. చిన్న ప్రార్థన చేద్దాం. వాక్యమై ఉన్న తండ్రి, కృపా కనికరం కలిగిన మా దేవ, నీకే స్తోత్రము. నేటి దినమున వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచండి, ధైర్యపరచండి, శక్తినివ్వండి. నీ కృపా కనికరం మాకు దయచేయండి తండ్రి. మమ్మల్ని ఒకసారి దర్శించమని ఈ యొక్క నాయన సాయంకాల సమయంలో మమ్మల్ని మీకు సమర్పిస్తూ యేసుక్రీస్తుని నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరూ కూర్చోవచ్చు. ఇక్కడ మరి రోమపత్రికలో బలవంతులమైన మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించాలని బద్ధులమై ఉన్నామంట. అది మన బాధ్యత, మనం చేసి తీరాలి. విశ్వాసంలో బలహీనంగా ఉన్నవాడు బలంగా ఉన్నవాడు బలహీనుల్ని పట్టుకోవాలి. ఎందుకంటే మనల్ని సైన్యంలో పిలిచాడు. సైన్యంలో ఉన్నప్పుడు పిల్లారా, ఎవరైనా యాక్సిడెంట్ అయ్యి కాలు పడిపోతే తోటి సైనికుడు, బలంగా ఉన్న సైనికుడు అతన్ని కూడా ఎత్తుకొని వెనక్కి తీసుకొని వస్తాడు, అతన్ని కూడా పట్టుకొని వస్తాడు. అది వదిలిపెడితే అది ఆర్మీలో క్రైమ్, నేరం. ఎందుకంటే నువ్వు బలంగా ఉన్నావు, ఒక వ్యక్తిని ఎలా వదిలేసావు, అది నేరంగా ఎంచుతారు. అది కనుక రుజువుపరచబడితే ఎవరన్నా చూస్తే కనుక, మరి దేవుడు అన్నీ చూస్తున్నవాడు, మనం కూడా పరలోక సైన్యంలో ఉన్నాం కనుక ఎవరైనా తోటి వారిని బలహీనంగా ఉన్నప్పుడు వారిని దర్శించి బలపరిచి ఆదరించే అవకాశం ఉండి కూడా చేయకపోతే అది మనకి పాపంగా ఎంచబడుతుంది. ఇక్కడ అందుకే 2వ వచనం, తన పొరుగు వానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడు మేలైన దానియందు అతన్ని సంతోషపరచాలి. అతన్ని సంతోషపరచాలని చెప్తున్నాడు. లేదా అతన్ని, లేదా ఆమె, సిస్టర్స్ బ్రదర్స్, అది దేవుడు మనకి పెట్టిన బాధ్యత అని ఇక్కడ చెప్తున్నాడు. క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరచుకునలేదు, కానీ ఆయన మనల్ని సంతోషపెట్టడానికి మన నిమిత్తం ప్రయాసపడ్డాడు. క్రైస్తవ జీవితాన్ని ప్రభుత్వం అంటాడు ఎటర్నల్ లైఫ్ అంటే టు లివ్ ఫర్ అదర్స్. అయితే ఇక్కడ నాకు నచ్చిన అంశం, ఈరోజు మనం ధ్యానించాల్సిన అంశం, అక్కడ 4వ వచనంలో రాయబడిన అంశం, మనము ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వముందు రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తం రాయబడి ఉన్నాయి. మనకి బైబిల్లో రాయబడిన సంగతులు, లేకపోతే మనం ధ్యానించుకునే సంగతులు, ఈ చూసే సంగతులు దేనికోసం రాయబడ్డాలంటే లేఖనముల వల్ల మనకి ఆదరణ కలగటానికి పిల్లలు. లేఖనాల ద్వారా మనకు ఆదరణ కలగాలంట. చాలామంది ప్రార్థించుకోనో లేకపోతే వేరే వాళ్ళతో సహవాసం చేసో ఇట్లా ఆదరణ పొందుతారు. కానీ నువ్వు బైబిల్ చదివి ఆదరించబడాలట, బైబిల్ ధ్యానిస్తూ ఆదరించబడాలట, వాక్యాన్ని వింటూ ఆదరించబడాలట. నీకు వాక్యం వినటం ద్వారా ఆదరణ కలగాలంట హృదయంలో. ఇది దేవుడు మన కొరకు విధించిన నిర్ణయం పిల్లలు. చాలామంది అసలు చదవరు. నువ్వు చదవకపోతే నువ్వు ఎలా ఆదరించబడతావు? నువ్వు ధ్యానించకపోతే ఎలా ఆదరించబడతావు? కొందరు ప్రసంగాలు వర్తమానాలు వినకపోతే ఎలా ఆదరించబడతావు?
ఇవి మనల్ని ఎలా ఆదరిస్తాయి? ఇవి ఎలా ఆదరిస్తాయి? ఇలా ఏ విధంగా ఆదరిస్తాయి మనకు అర్థం అవ్వాలి. సో పిల్లారా, ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ యొక్క లోకం ఏదైతే ఉందో ఇది కొత్త లోకం కాదు. ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఉన్న లోకం, 6,000 సంవత్సరాలుగా సాగుతున్న లోకం. ఇప్పుడున్న సాతాను కొత్త సాతాను ఏం కాదు. వాడు ఎప్పుడో జగత్తు పునాది వేపడికి మునుపున్న అదే సాతాను. లేకపోతే వాడి తంత్రాలు కొత్త ఏం కాదు. వాడి తంత్రాలు ఎన్నో వేల సంవత్సరాలుగా వాడు వాడుతూ వస్తున్న తంత్రాలే. మనం పడే శ్రమలు కొత్తవేమి కాదు. అందుకే మరొక చోట మీకు కలుగు శ్రమను చూసి మీకేదో వింత జరిగినట్టుగా మీరు అనుకోకుడి అని పేతురు పత్రికలో రాస్తాడు. మీకేదో వింత జరుగుతుంది, ఎవరికి రాలేదు నా కష్టం, ఇలాంటి కష్టం, ఏ అమ్మాయికి రాలేదు ఇలాంటి కష్టం అనుకుంటుంది ఒక సహోదరి, ఏ భార్యకి రాలేదు ఇలాంటి కష్టం అనుకుంటుంది ఒక సహోదరి, లేకపోతే ఏ భర్తకు రాలేదు ఇలాంటి కష్టం అనుకుంటాడు ఒక పాస్టర్. నాలాంటి కష్టాలు ఏ పాస్టర్ పడలేదు అనుకుంటా ఉంటాడు. లేకపోతే ఒక తండ్రి నాలాంటి కష్టాలు ఏ తండ్రి పడలేదు అనుకుంటా ఉంటాడు. ఎందుకంటే మనిషి శోధించబడేటప్పుడు, బాధపడేటప్పుడు, బలహీనపడేటప్పుడు, అనేక రకాలుగా ఉన్నప్పుడు తనలాంటి కష్టం ఎవరు పడలేదేమో అనుకుంటాడు. ఒకసారి సైబర్ క్రైమ్ ఉండొచ్చు, లేకపోతే ఆన్లైన్ క్రైమ్ ఉండొచ్చు, ఇంకో క్రైమ్ ఉండొచ్చు. జరిగిన విధానం వేరు కావచ్చు. మోసపోవడం కొత్త కాదు, డబ్బుల్లో మోసం చేయడం కొత్త కాదు, ఆడవాళ్ళు మోసం చేయడం కొత్త కాదు, లేకపోతే మనుషులు నమ్మించి మోసం చేయడం కొత్త కాదు. ఈ భూమి మీద కొత్త శోధన అంటే ఏది లేదు పిల్లలు. ఈ భూమి మీద కొత్త రకమైన పాపం అంటే ఏదీ లేదు. భూమి మీద కొత్త రకమైన పరిస్థితి అంటూ ఏదీ లేదు. కొత్తగా జరుగుతుందంటే ఏదీ లేదు. ఇవన్నీ కూడా సాతాను ఇంత మునుపు వాడినవే, ఇంత మునుపు వాడు ప్రయత్నించినవే, ఇంతకుముందు వాడు తెలిసినవే. సో ఎప్పుడైతే నువ్వు లేఖనాలు చదువుతూ ఉంటావో, లేఖనం దగ్గరికి క్రీస్తు, ఎందుకంటే పరిశుద్ధాత్మ ద్వారా తిరిగి జన్మిస్తే పరిశుద్ధాత్మ వాక్యాన్ని భుజిస్తాడు పిల్లలు. ప్రభు మనకి ప్రార్థన కూడా చేయమని నేర్పించాడు. ఎలా చేయమని నేర్పించాడు? పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరిన గాక, మా అనుదిన ఆహారం మాకు దయచేయండి. అంటే ఈరోజు ఏ వాక్యంతో మాతో మాట్లాడాలనుకుంటున్నావు? దేవుడు అనుదిన ఆహారం అన్నది వాక్యాన్ని నాకు ఇవ్వు. ఏ వాక్యం చదివి నేను ఆదరించబడాలి, ఏ వాక్యాన్ని చదివి నేను బలపరచబడాలి, ఏ ప్రసంగం ద్వారా నేను బలపరచబడాలి అని పరిశుద్ధాత్మ నిన్ను గైడ్ చేయాలి, పరిశుద్ధాత్మని నడిపించాలి పిల్ల. అది దేవుడి కోరిక. ఎందుకంటే పరిశుద్ధాత్మ తినేది వాక్యాన్ని. నీలో ఉన్న ఆత్మ పిట్ట కథల్ని, జరిగిపోయిన కథల్ని, ఎప్పుడో వాటిని తినడు. పరిశుద్ధాత్మకి తాజా మన్నా కావాలి. ఎప్పుడో వారం క్రితం మన్నా, సంవత్సరం క్రితం మన్నా, 30 ఏళ్ల క్రితం మన్నా సరిపోదు. మన్నా ఒక్కరోజు పాత పడిపోతుంది, పాతకెళ్ళిపోయింది, పురుగులు పడతాయి. మన్నా ఏ రోజు ఆ రోజు ఫ్రెష్గా పడాలి. అంటే ఏ రోజుకు ఆ రోజు దేవుడు ఏ వాక్యం ద్వారా నిన్ను బలపరచాలనుకుంటున్నాడు, నడిపించాలనుకుంటున్నాడు, ఆదరించాలనుకుంటున్నాడు, ఆ రోజుకి నీకు ఏ వాక్యం అవసరం, ఆ రోజు జరిగే పరిస్థితులకు నీకు దేవుడు ఏ వాక్యం ద్వారా మాట్లాడబోతున్నాడు, అది తెలుసుకోవడం కోసం ప్రార్థన చేయమన్నాడు దేవుడు. సో బైబిల్లో లేఖనాలు చదవటం ద్వారా, లేఖనాలు ధ్యానించడం ద్వారా, లేఖనాల గురించి ప్రసంగం వినటం ద్వారా క్రైస్తవుడు ఆదరించబడాలన్నది దేవుని ప్రణాళిక పెట్టారు. సో ఎలా ఆదరించబడతారన్నది చెప్తున్నాను. మొదటిది, నువ్వు లేఖనాలు చదువుతున్నప్పుడు నువ్వు ఎదుర్కొనే ప్రతి పరీక్ష, ప్రతి సమస్య, ప్రతి శోధన, అది ఇంతకు మునుపు ఎవరో ఎదుర్కొన్నారు. ఆల్రెడీ ఎవరో ఒకరు ఎదుర్కొన్నారు. కుటుంబ సమస్య ఎదుర్కోవచ్చు, వ్యాపార సమస్య ఎదుర్కొన్నారు, ఆరోగ్య సమస్య ఎదుర్కొన్నారు, నైతిక సమస్య, లేకపోతే పరువు ప్రతిష్టకు సంబంధించిన సమస్య, లేకపోతే మనశ్శాంతికి సంబంధించిన సమస్య, లేదా కట్టుబడికి సంబంధించిన సమస్య, లేకపోతే పెట్టుబడికి సంబంధించిన సమస్య, లేకపోతే ఆత్మీయ జీవితంలో చిక్కుల, అర్థం కాని ప్రశ్నల, లేకపోతే ఆత్మీయ యుద్ధమా, భౌతిక యుద్ధమా, నువ్వు ఏ రకమైన పరిస్థితి అయినా కావచ్చు, ఇంతకు మునుపు ఎవరో ఎదుర్కొన్నారు ఆల్రెడీ. సో దేవుని ఆత్మ నిన్ను అక్కడికి వెళ్ళి తీసుకెళ్ళి చూపిస్తున్నప్పుడు, నాలాగే ఈయన కూడా ఎదుర్కొన్నాడు, నాలాగే ఇక్కడ కూడా జరిగింది, ఆయన కూడా దేవుడిని నమ్మి వెంబడిస్తున్నప్పుడు ఇదే పరిస్థితి ఎదుర్కొన్నాడు అని నువ్వు చూస్తున్నప్పుడు, అతనితో దేవుడు ఎలా ఉన్నాడో, లేకపోతే ఆవిడతో ఎలా ఉన్నారో అది చూసినప్పుడు, దేవుడు నీతో కూడా ఎలా ఉంటాడు, దేవుడు నిన్ను కూడా ఇలా తీసుకొని వస్తాడు అనే ఒక ధైర్యము, శక్తి కలుగుతాయి. దాని ద్వారా హృదయానికి ఆదరణ కలిగింది పిల్లలు. అందుకే పేతురు పత్రికలో మీకేదో కొత్త, మీకు జరిగే శోధనలు చూసినప్పుడు మీకేదో కొత్త వింత జరుగుతున్నట్టుగా మీరు అనుకోవద్దు. ఇప్పుడు బైబిల్ చదువుతారో, బైబిల్లో ధ్యానిస్తూ ఉంటారు, అప్పుడు దేవుడు అందులో నుంచి నీకు జరిగే పరిస్థితులన్నీ చూపిస్తాడు. నెహెమ్యా గోడలు కడుతున్నప్పుడు ఆయన ఎదుర్కొన్న పరీక్ష, ఇజ్రాయేలీలు వాళ్ళు అరణ్యం నడుస్తున్నప్పుడు వాళ్ళు అనేక రకాలుగా సమస్యలు ఎదుర్కొన్నాడు. నీకున్న పరిస్థితిని ముందు ఎవరో ఎదుర్కొన్నారు. ఈ భూమి మీద కొత్తది ఏదీ లేదు పిల్లలు.
సో లేఖనాల ద్వారా నువ్వు ఆదరించబడాలి. అది దేవుడి విధానం, దేవుడు కోరుతున్నది. మరి నువ్వు చదవకపోతే, వాక్యాన్ని ధ్యానించకపోతే ఎలా ఆదరించబడతావు? ఆమేన్. అందుకే ప్రవక్త చెప్పాను కదా, రోజు ఆయన ఎన్నో కళ్ళు వాసిపోయి అంతవరకు చదివాడు. ఎందుకు చదివాడు? అవి ఆయన ఆదరిస్తున్నాయి. ఆమేన్. హల్లెలూయా. ఆదరణ చాలా రకాలుగా కలిగింది. ఒక ఒంటరిగా ఉన్నవాడికి, ఎవరన్నా ఒక దారిలో ఒంటరిగా ప్రయాణం చేస్తున్నాడు నడుచుకుంటా, ఎవరో ఇద్దరు ఆ దారిలో వెళ్ళే వాళ్ళు కలిశారు అనుకోండి, మనసు ప్రశాంతంగా, ధైర్యంగా, శక్తిగా ఉంటుంది. అవునా? అక్కడ అతను ఆదరించబడతాడు. బైబిల్లో ఒక మాట రాయబడుతుంది. పౌలు ఒక ఊర్లో సేవ చేస్తూ ప్రయాసపడుతూ ఉంటే అక్కడికి తీతు అనే సేవకుడు వస్తాడు. పౌలు రాస్తాడు, ఇదిగో ప్రభువు తీతు రాక వల్ల నన్ను ఆదరించాను అని రాయబడింది. మూడో ఆకాశంలోకి వెళ్ళి వచ్చిన సేవకుడు, చనిపోయిన వాళ్ళని తిరిగి లేపిన సేవకుడు, అప్పటి వరకు అంత ప్రార్థన పరులు లేడు. కానీ ఆయనలో కూడా ఒంటరితనం, ఒక్కొక్క సందర్భంలో నిరాశ, ఒక్కొక్క సందర్భంలో ఏకాంతం ఎదుర్కొన్నాడు. తీతు రావటంతో ఆయనకి ఆదరణ కలిగిందంట పిల్లలు. ఐ కొందరి రాక నిన్ను ఆదరణ కలిగించింది. హల్లెలూయా. కొందరి మాటలు నిన్ను ఆదరణ కలిగిస్తే, దూరము నుంచి వచ్చిన చల్లటి కబురు, అది దొరికిన చల్లటి నీళ్లతో, ఎండలో ఉన్నవాడికి దొరికే చల్లటి నీళ్లతో సమానమని బైబిల్లో రాయబడుతుంది. ఆదరణ కలిగించే మాటలు, నిన్ను ధైర్యపరిచే మాటలు, నిన్ను బలపరిచే మాటలు. మనము ఈ చర్చి స్ట్రగుల్ కోసం ప్రయాసపడుతూ ఉన్న టైంలో, ఇప్పుడు నేను ప్రభువా ఏంటిలా నెహెమ్యా ఎదుర్కొన్నాడు, లేకపోతే జెరుబ్బాబెలు కట్టేటప్పుడు శోధనలు ఎదుర్కొన్నాడు. మోషేకి సొలొమోనుకి టెన్షన్ లేదు, ఎందుకంటే రెడీమేడ్గా వెళ్ళాడు. కానీ జెరుబ్బాబెలుకి, లేకపోతే నెహెమ్యాకి, వీళ్ళందరికీ చాలా శోధనలు ఎదురైనాయి. అంటే పడిపోయింది, తొందరగా పడిపోయింది వీళ్ళు కట్టారు, కానీ చాలా కాలం నిలబడింది క్రీస్తు వచ్చే దాన్ని వీళ్ళు కట్టారు. వాళ్ళు కట్టిన దానిలో క్రీస్తు వచ్చాడు. మోషే కట్టిన దానిలో క్రీస్తు అలా 11 తర్వాత పోయింది. సొలొమోను కట్టింది ఈ బబిలోను గోపురంలో పోయింది, కానీ జెరుబ్బాబెలు కట్టిన దానిలో క్రీస్తు వచ్చాడు. నెహెమ్యా గోడలు కట్టాడు, అంతకు మునుపు దావీదు గోడలు కట్టించాడు, అంతకు మునుపు యెబూసీలు గోడలు కట్టించారు, అవన్నీ పోయినాయి. కానీ నెహెమ్యా కట్టిన గోడలు ఈ రోజుకి ఉన్నాయి యెరూషలేము చుట్టూ. అంటే ఏది ఖ్యాతి కలిగిందో, శాశ్వతమైందో, దేవుడు ఎన్నుకున్నది ఉంటుంది, అక్కడ తప్పనిసరిగా శత్రువు పోరాడుతూ ఉంటాడు. అయితే పిల్లరా, ప్రార్థిస్తూ ఉన్నాను. చూడండి, మనకు తెలిసిన వాళ్ళు, మనకు పరిచయం ఉన్నవాళ్ళు ఫోన్లు చేస్తే ఒకలా ఉంటుంది. సడన్గా ఒకరోజు ఈ శోధనల మధ్యలో ఉంటున్న కాలంలో, మనము అంతకు మునుపు ఒకసారి డిసెంబర్లో చెన్నై నుంచి ఒక పాస్టర్ గారిని పిలుచుకొని జబరాజ్ గారని వాక్యం చెప్పారు. ఆయనకి అసలు అక్కడ జరుగుతున్నవి ఏమీ తెలియదు. సడన్గా ఒకరోజు నేను వర్షాలు పడుతున్నప్పుడు, తుఫాను పడుతున్నప్పుడు హైదరాబాద్లో వెళుతూ ఉంటే ఆయన ఫోన్ చేసి, అయ్యా ఒక 2 వారాల నుంచి నేను ప్రార్థనలో కూర్చుంటే మీరే గుర్తొస్తున్నారు. ఎందుకో తెలీదు, ప్రార్థనలో కూర్చుంటే మీరేదో ఒక క్లిష్టమైనటువంటి ఒత్తిడి ఎదుర్కొంటున్నట్టుగా నాకు దేవుడు బయలుపరుస్తున్నాడు. ఏదో ఒత్తిడి మీ మీద ఉందని నాకు దేవుడు బయలుపరుస్తున్నాడు. 2 వారాల నుంచి రోజు రాత్రి మీకోసం నేను ఎంతగానో ప్రార్థన చేస్తున్నాను. ఇక ఈరోజు ఆ ఒత్తిడి ఏంటో తెలుసుకుందామని నేను మీకు ఫోన్ చేశాను అన్నాడు. ఆయన ఫోన్ చేయగానే దేవుడు చూస్తున్నాడు, దేవుడు గమనిస్తున్నాడు, దేవుడు అన్నీ చూస్తున్నాడు. దేవుడు పిల్లరా, మనకు పరిస్థితుల ద్వారా ఆదరణ ఇస్తుంటాడు. మాట్లాడటం ద్వారా, చూడండి, కొందరు మాట్లాడటం ద్వారా ఆదరణ కలుగుతుంది, కొందరు రావటం ద్వారా ఆదరణ కలుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. అయితే బైబిల్లో దేవుడు కోరే ఆదరణ ఏంటంటే, అన్నిటికంటే గొప్ప ఆదరణ, ఆల్రెడీ ఆదరణకర్తగా పరిశుద్ధాత్మ మన లోపల ఉన్నాడు. ఆమేన్. ఈయన ఆదరించాలి మనం. చూసారా, ఆయన తెలుసుకొని ఫోన్ చేస్తుంటే ఆదరణ ఉండేది కాదు. అవునా? లోపల ఉన్న పరిశుద్ధాత్మ ఆయన లోపల భారాన్ని పెట్టి ఆత్మ మనకు ఫోన్ చేయించాడు. దాన్ని బట్టి అర్థమవుతుంది, లోపల ఉన్న ఆత్మ అన్నీ చూస్తున్నాడు, పరిశుద్ధాత్మకు అన్నీ తెలుసు. ఈ పరిశుద్ధాత్మ ఆదరణకర్త మనకి పరిస్థితుల్లో ఇచ్చేది ధైర్యం ఒక ఆదరణ పిల్లలు, సహనం ఒక ఆదరణ, జ్ఞానం ఒక ఆదరణ. జ్ఞానం కూడా, సరైన జ్ఞానం మనకి చాలా ఆదరణ ఇచ్చింది. రిలాక్స్గా నువ్వు సఫర్ అవుతున్న సమయంలో మంచి జ్ఞానం కలిగిన వ్యక్తి వచ్చి సలహాలు చెప్పగానే చాలా రిలాక్స్గా ఉంటుంది.
ప్రయాసపడుతున్న సమయంలో ఒక అనుభవం ఉన్న వ్యక్తి వచ్చి అనుభవంతో ఇది ఎలా సులువుగా చేయొచ్చు అని చెప్తుంటే ఆదరణ కలుగుతుంది. సో దేవుడు మనల్ని ఆదరించువాడు. అయితే ఆయన నిన్ను ఎప్పుడు ఆదరించడానికి ఇష్టపడతాడంటే నువ్వు లేఖనాల ద్వారా ఆదరణకు ఇష్టపడితే, మొదటగా నువ్వు తిరిగి జన్మిస్తే, మారు మనసు పొందుకొని, పాపక్షమాపణ పొందుకొని, పరిశుద్ధాత్మ బప్తిస్మాన్ని పొందితే ఆయన లోపల నుంచి ఆదరించేవాడుగా ఉంటాడు. ఆమేన్. ఆ తర్వాత ఆయన నిన్ను ఆదరించడానికి నిన్ను పిల్లారా నువ్వు రోజు ఆయనకి వాక్యాహారంతో నువ్వు కనుక భుజింపు చేస్తుంటే, ఇక్కడ బైబిల్ రాయబడింది ఆయన లేఖనముల ద్వారా మిమ్మల్ని ఆదరించాలని ఆశపడుతున్నాడు. లేఖనాల ద్వారా ఇప్పుడు ఇదేది అవసరం, జరిగేదంతా దేవుడి చిత్తానికి బయట కాదని, ఆ మాట దేవుడు వాగ్దానమని, ఆ మాట నేను పట్టుకొని ఆదరించబడేలా చేస్తుంది పిల్లారా. చూడండి, బైబిల్లో వాగ్దాన భూమి అన్నాడు. ఎందుకు? ఆ వాగ్దానం వాళ్ళని ఆదరిస్తుంది, ఆ వాగ్దానం వాళ్ళు నిలబెడుతుంది. ఆ వాగ్దానం శ్రమల్లో, శోధనల్లో ఒక ఓడకి లంగర్లాగా నిలబెడుతుంది వాళ్ళని. వాగ్దానం ఇచ్చేది ఎవరు? వాగ్దానం చేసేవాడు దేవుడు, ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ఇచ్చే వాగ్దానం. క్రైస్తవ జీవితంలో నువ్వు ఆత్మచేత ఆదరించబడుతూ, ఆత్మచేత వాగ్దానాలు పొందుతూ, ఆత్మచేత నడిపించబడాలి పిల్లలు. ప్రవక్త జీవితంలో, పౌలు జీవితంలో అనేక జీవితాలు మీకు అవే కనిపిస్తాయి. నువ్వు చెప్పాను, దేవుడిని రకరకాలుగా ఆదరిస్తాడు. కళలతో ఆదరిస్తాడు, వాగ్దానాలతో ఆదరిస్తాడు, మనుషులు రాకడ వల్ల ఆదరిస్తాడు, లేకపోతే చక్కటి మాటల వల్ల ఆదరిస్తాడు. కానీ ఇవన్నీ ఎప్పుడంటే లేఖనాల ద్వారా నువ్వు ఆదరించబడటం గనక అలవాటు చేసుకుంటే, బైబిల్ చదవటం ద్వారా నువ్వు ఆదరించబడాలి, బైబిల్ ధ్యానించడం ద్వారా ఆదరించబడాలి, బైబిల్లోని సంగతులు శోధించడం ద్వారా నువ్వు ఆదరించబడాలి. ఇలాంటి జీవితాన్ని నువ్వు కనుక అలవాటు చేసుకుంటే దేవుడు నీ హృదయంలో సమాధానకర్తగా, ఆదరణకర్తగా నీ హృదయంలో లంగర్ వేసుకుంటాడు పిల్లలు. సంఘం అంతా ఇది అలవాటు అవ్వాలి. కొన్ని ప్రసంగాలు వినగానే ఆ ప్రసంగంలో మన జీవితం అంతా మాట్లాడుతున్నట్టు ఉంటుంది. కొన్ని ప్రసంగాలు వింటే అక్కడ జరిగే పరిస్థితి అంతా దేవుడు ఆత్మ తీసుకొచ్చి, మనం ఒకవేళ తెలిసిన పాస్టర్లు మనకు తెలుసు అనుకుంటామని దేవుడు ఒక్కొక్కసారి తెలియని ఎక్కడో దూరం నుంచి ఒక తెలియని ఒక సేవకుని తీసుకొచ్చి అక్కడ పెట్టి అక్కడ జరిగిన పిక్చర్ అంతా మాట్లాడుతూ ఉంటాడు. ఆ ప్రసంగం వాళ్ళని ఆదరింప చేస్తుంది. ఎస్, వాళ్ళ మన తప్పులు తెలుసుకోవడం కూడా ఒక ఆదరణే. మనం ఎందుకు సఫర్ అవుతున్నామో తెలియదు, ఎందుకు వేదన పడతామో తెలియదు. కొన్నిసార్లు మనం దేవుడికి అజ్ఞాతిక్రమణ చేస్తూ ఉంటాం. సడన్గా దేవుడు వచ్చి ఇదిగో ఇలా తప్పు చేశారు, అందుకే ఇలా కొట్టాను, అందుకే ఇలా బాధ పెట్టాను, అందుకే మిమ్మల్ని గద్దించాను, అందుకే ఇలా శిక్షించాను అని దేవుడు వచ్చి మనకు రుజువుపరుస్తుంటే, ఎస్ నీ తప్పు నీకు తెలిస్తే ఎస్ ఒక కంఫర్ట్గా ఉంటుంది. ఎస్ ప్రభువా థ్యాంక్ యూ, నేను సరి చేసుకోవడానికి అవకాశం ఇచ్చావని. అందుకే లేఖనాల ద్వారా ఆదరించబడాలి పిల్లలు. ఇక్కడ పౌలు అంటున్నాడు, ఇక్కడ మీరు ఓర్పు వలనను లేఖనముల వలన ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై. లేఖనాల వల్ల నువ్వు ఆదరించబడుతుంటే నీకు నిరీక్షణ కలుగుతూ ఉంటుంది. నీ ఆలోచన ముందు ఆ వాగ్దానం నెరవేరిద్ది అనే నిరీక్షణ ఉంటుంది, ఈ కార్యం ఎలా వెళ్ళిద్ది అని ఒక నిరీక్షణ ఉంటుంది, నువ్వు వెళ్ళే మార్గంలో ఎలా వెళ్తావని నిరీక్షణ ఉంటుంది, లేకపోతే రక్షణ ఎలా పొందుకుంటానని నిరీక్షణ ఉంటుంది, నువ్వు ఏమవ్వబోతున్నావో నిరీక్షణ ఉంటుంది, నీకు ఉంటుంది. లేఖనం నీతో మాట్లాడుతుంది, నీ స్థానం ఏంటో చూపించింది, నువ్వు ఏం కాబోతున్నావో చూపించింది. అప్పుడు నీకు అక్కడ వరకు నీకు నిరీక్షణ ఉంటుంది. ఎస్, ఏది నన్ను ఏమీ చేయలేదు అని పౌలుని చెప్పాడు, నువ్వు రోమ్లోకి వెళ్ళాలి అని. దేవుడు దారిలో ఉన్నాడు, దారిలో ఓడబద్దలైంది, కానీ పౌలు నిరీక్షణ ఉంది. ఏంటి, నేను రోమ్కి వెళ్ళే వరకు చచ్చిపోను అని. మాల్టా దీపంకి వెళ్ళిపోయిన ఒక పాము వచ్చి కలిసిందనే కానీ నిరీక్షణ ఉంది, నేను చావను. దేవుడు చెప్పాడు రోమ్కి తీసుకెళ్తాను. సో వాక్యం మనకి ఆదరించాలి. ఆమేన్. అప్పుడు నిరీక్షణ నీకు లేఖనాలు చదువుతూ ఉంటే జరగబోయే తెలిస్తే పైనున్నవి తెలుసుకొని నీ మనసు పైనున్న వాటి వైపు వెళ్తూ ఉంటుంది. పైనున్న వాటిని చూస్తూ ఉంటాం, జరగబోయే చూస్తుంటాం. లేఖనాల ద్వారా ఆదరణ నీ వ్యక్తిగత జీవితంలో మొదటిసారి. రెండు, నీ చుట్టుపక్కల జరిగే గ్రహించటానికి కూడా నిన్ను లేఖనమే ఆదరిస్తుంది. చూడండి, నీ చుట్టూ జరిగేది ఎందుకు జరుగుతుందో తెలియాలంటే కూడా లేఖనమే మాట్లాడుద్ది. ఏది ఎందుకు జరుగుతుంది, తన అసలు ప్రపంచంలో ఇప్పుడు ఏది ఎందుకు జరుగుతుంది, ఏది ఎలా పెడుతుంది, ఏది ఎటుపోతుంది. నేను గాజా యుద్ధం జరుగుతూ ఉంటుంటే ఫస్ట్లో అనుకున్నాను గాజాని ఇజ్రాయెల్ జయించలేరు. ఎందుకు అంటే ఆల్రెడీ దేవుడు న్యాయాధిపతుల దినాల్లో మీ పక్కలో బళ్ళాల్లాగా వాళ్ళని ఎప్పటికీ వస్తానని చెప్పాడు కదా, కాబట్టి ఎన్ని తరాలైనా కానీ వాళ్ళు పారు అని నేను నమ్మాను. ఒక 6 నెలల క్రితం నేను ధ్యానిస్తూ ఉంటే దేవుడు ఉపధ్యాయ గ్రంథంలోను మరొక గ్రంథంలోనూ తీసి
రాకడకు ముందు 1000 ఏళ్ల పాలనకు ముందు గాజాను ఇజ్రాయేలీలకి స్వాధీనం చేస్తానని వాగ్దానం చేశాడు. గాజాని అవతల వైపు ఉన్నటువంటి బాబుగాని కూడా ఇప్పుడు ఉన్నటువంటి వెస్ట్ బ్యాంక్ని ఇవన్నీ వాళ్ళకి ఇస్తానని వాగ్దానం చేశాడు. రాకడకు ముందు 1000 ఏళ్ల పాలనకు ముందు దేవుడు అక్కడికి తీసి చూపించాడు. మనం తప్పులో ఉన్నామని తెలుసు, మన అవగాహన సరిగా లేదని తెలుసు, కానీ ఆయనకి తెలుసు అది. ఉపధ్యాయ గ్రంథం చిన్న ఒకే ఒక అధ్యాయం, అది 19వ వచనం. దక్షిణ దిక్కున నివసించువారు, ఇజ్రాయెల్ దేశం దక్షిణ దిక్కు నివసించువారు ఏశావు యొక్క పర్వతమును స్వతంత్రించుకొందరు. ప్రజెంట్ డే జోర్డాన్, సౌదీ, సినాయి పెనిన్సులా. మైదానమందుండు వారు ఫిలిస్తీన్ల దేశమును స్వతంత్రించుకొందరు. ఫిలిస్తీన్ది గాజా, దాన్ని ఇజ్రాయేలీలు 1000 ఏళ్ల పాలనకు ముందు స్వతంత్రించుకొని తీరతారు. 741 పేజీ రాయబడింది బైబిల్లో. మనకు తెలియదు, రాసిన ఆయనకి తెలుసు. అందుకే దేవుడు అక్కడికి వెళ్ళి తిప్పి చూపిస్తున్నాడు. ఆమేన్. ఉపధ్యాయ గ్రంథం 741 పేజీ. ఒకటో అధ్యాయం 19వ వచనం మీరు చూసుకోవచ్చు. ఒకే ఒక అధ్యాయం, అందులో ఒకటే అధ్యాయం ఉపధ్యాయ గ్రంథంలో. చూశారుగా, దక్షిణ దిక్కునున్న వాళ్ళు ఫిలిస్తీన్ల ఏశావు దేశాన్ని, మైదానమందుండి వారు ఫిలిస్తీన్ల దేశాన్ని స్వతంత్రించుకొని తీరతారు. అది ప్రవచనం, దేవుడికి తెలుసు అది. అప్పుడు నీకు అర్థమైంది, అమ్మాయ్య ఈ యుద్ధంలో ఎన్ని పరిస్థితులు ఉన్నా మెల్లమెల్లగా వాళ్ళకి దాన్ని స్వాధీనం చేస్తాడు. సో ఈ కాలపు ప్రవక్త ద్వారా చెప్పింది, వాళ్ళకి భౌతికంగా ఏం జరిగిద్దో మనకు ఆత్మీయంగా జరిగిద్ది. యెహోషువకి ఇచ్చినటువంటి భూభాగాన్ని ఇప్పటి వరకు వాళ్ళు స్వాధీనం చేసుకోవాలి పూర్ణంగా. ఎందుకు అంటే దేవుడే ఆపాడు వాళ్ళని పరీక్షించడానికి, వాళ్ళ పక్కలో బళ్ళాలుగా ఉండడానికి, వాళ్ళని టెస్ట్ చేయడానికి. న్యాయాధిపతుల గ్రంథంలో దేవుడే నేను ఆపానని చెప్పాడు. అందుకే వాళ్ళు ఎప్పుడు తిరిగి వచ్చినా కానీ పక్కన పెట్టాడు. ఆ ప్రాంతం, ఏ ప్రాంతం అయితే న్యాయాధిపతుల గ్రంథంలో చెప్పాడు ఆ ప్రాంతాన్ని ఇజ్రాయెల్కి ఇవ్వలేదు. బబులోను నుంచి వచ్చినా సరే, ఇప్పుడు వచ్చినా సరే తిరిగి ఇవ్వలేదు వాళ్ళకి. కానీ 1000 ఏళ్ల పాలనకు ముందు ఇస్తానని వాగ్దానం చేశాడు. ఎందుకంటే ఆ మోషేకి ఇచ్చిన భూమి మొత్తం ఇప్పుడు వాళ్ళు గెలుచుకుంటారు పిల్లలు. ఇప్పుడు వాళ్ళ దర్శనం కూడా నిజానికి గ్రేట్ ఇజ్రాయిల్ అని యెహోషువకి ఇచ్చిన ఆ భూమిని మొత్తాన్ని స్వాధీనం చేసుకోవాలన్నది యాక్చువల్గా ఏరియల్ షరాన్ అనే వాళ్ళ, ఇప్పుడు బెంజమిన్ నెతన్యాహు కొంత ముందున్నటువంటి నాయకుల్లో ఒక నాయకుడు ఆయన, ఏరియల్ షరాన్. అతను గ్రేట్ ఇజ్రాయిల్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చాడు. యెహోషువకి ఇచ్చిన భూమి మొత్తాన్ని మనం ఇప్పుడు గెలుచుకోవాలని. అతను చనిపోయాడు, అతని విజన్ని బెంజమిన్ నెతన్యాహు పట్టుకున్నాడు. ఎంత సర్ప్రైజ్ చూడండి. ఆ భూభాగాన్ని ఇప్పుడు వీళ్ళు చేయించుకోవాలి. వీళ్ళ టార్గెట్ ఏదో జస్ట్ గాజా కాదు, వెస్ట్ బ్యాంక్ కాదు. వెస్ట్ బ్యాంక్ని మెల్లమెల్లగా స్వీప్ చేస్తూ 80% ఆక్యుపై చేశారు ఇప్పటికే. వాళ్ళ దర్శనం యెహోషువకి ఇచ్చిన భూమి ఉత్తరమున యూఫ్రటీస్ నది మొదలుకొని దక్షిణమున సముద్రం వరకు, ఇటు ఇక్కడి నుంచి అటెంత వరకు ఆ ల్యాండ్ ఎంత ఉందో మొత్తాన్ని గెలుచుకోవాలి. కానీ ప్రవచనం ఉంది, అందులో వీళ్ళు గెలుచుకుంటారని చాలా భూభాగాలు అట్లీస్ట్ ఇక్కడ రాయబడి ఉంది. వాళ్ళకి మోషేకి ఇచ్చిన భూభాగాన్ని ఇన్ని వేల సంవత్సరాల తర్వాత ఇప్పుడు వాళ్ళు గెలుచుకోబోతున్నట్టే అపోస్తలకి ఇచ్చిన పూర్తి వాగ్దానాలను కూడా ఇప్పుడు సంఘం ఆత్మీయంగా గెలవబోతుంది పిల్లలు. వాళ్ళకి భౌతికంగా ఏం జరుగుతుందో మనకు ఆత్మీయంగా అదే జరుగుతుంది. లేఖనం మనల్ని ఇది జరగబోతుంది, ఇది జరుగుతుందని చూపించి లేఖనం మనల్ని ఆదరిస్తుంది. అందుకే లేఖనాల ద్వారా ఆదరణకి అలవాటు కావాలి పిల్లలు అందరూ. పౌలు చెప్తున్నాడు, మీరు లేఖనాల ద్వారా ఆదరణ కలగాలనే పూర్వం రాయబడినవన్నీ మీ నిమిత్తం రాశాడు అంటున్నాడు. అంటే మన నిమిత్తం రాశాడు. అంటే నువ్వు ఒక్కొక్క గ్రంథం చదివి నువ్వు ఆదరించబడాలి. నీ వ్యక్తిగతంగా తెలుసుకోవాలి, నువ్వు సంఘాలు జరిగే తెలుసుకోవాలి, ప్రపంచం జరిగే తెలుసుకోవాలి. నీతో దేవుడు మాట్లాడతాడు వ్యక్తిగతంగా. అప్పుడు లేఖనము ద్వారా ఆదరించబడాలి. హల్లెలూయా. సంఘం కొద్ది రోజుల నుంచి పురుకొల్పబడుతుంది. దేవుడు చెప్తాడు, సంఘంలో అందరూ లేఖనాలు చదివి ఆదరించబడే జీవితంలోకి రావాలి. లేఖనం చదువుతుంటే వాగ్దానాలు ఇచ్చి ఆదరిస్తాడు. కొన్నిసార్లు ప్రవక్త బైబిల్ చదువుతూ ఉంటే ఆయనకి వాసి ఉంది ఒక కొడుకు కావాలని, కానీ దేవుడితో చెప్పలేదు. బైబిల్ చదువుతుంటే బైబిల్ చదువుతూ ఉంటే దేవుడు వాగ్దానం చేశాడు, నీకు కుమారుడు పుడతాడని జోసెఫ్ అని పిలుస్తావని. ఆదరించబడ్డాడు.
ఆయన పరిచయలు అనేకమైన విషయాలు. ఒకరోజు ఒక మీటింగ్కి వెళ్ళాడు. ఈ మీటింగ్ ఆపాలా ప్రభువా లేదా అని టెన్షన్లో పడుతున్నాడు. బైబిల్ చదువుతూ ఉంటే దేవుడు వాగ్దానం చేశాడు, భయపడద్దు, బంధింపబడిన వారిని విడుదల చేయడానికి, చెరలో ఉన్న వారిని విడిపించుటకు నేను నిన్ను అభిషేకించాను అని. అర్థమైంది దేవుడు మీటింగ్ జరిగిస్తాడు అని. లేఖనాల ద్వారా ఆదరణ. ఒకరోజు ఒకళ్ళు ఫోన్ చేశారు, దేవుడు దర్శనం చూపించాడు, వాళ్ళ అబ్బాయి చచ్చిపోతున్నాడని. వాళ్ళేమో మీకు ఫ్లైట్ టికెట్ బుక్ చేసి మీరు జర్మనీకి ఇక్కడికి రండి, సార్ జర్మనీ కాదు అమెరికాలో ప్లేసు, మీరు ఎక్కడున్నా ఎంత ఖర్చు అయినా పెట్టుకుంటాం, మా కుటుంబం చచ్చిపోయిన వాడిని పూడ్చిపెట్టకుండా అలా పెట్టేశారు, బ్రదర్ బ్యానర్ మీరు రండి అని. మేము మా అబ్బాయిని మీకోసం మీరు వచ్చేంత వరకు మేము పార్టీ పెట్టాం, ఈ అబ్బాయి తిరిగి లెగుస్తాడు అని. అంతకు మునుపు ఆయన చచ్చిపోవడం దేవుడు చూపించాడు ఈయనకి, ఈయన చచ్చిపోబోతున్నాడు అని. ఆయనే చెప్పాడు మీ అబ్బాయి చచ్చిపోతున్నాడు అని. చచ్చిపోయాడు. వాళ్ళ నమ్మకం ఏంటి, చచ్చిపోయిన నువ్వు ప్రార్థన చేస్తే లెగుస్తాడు, మేము పూడ్చిపెట్టమని ఆపారు. ఇప్పుడు ఆయనకి ఏం చేయాలి అర్థం కాల. యెహోవాయే సెలవిచ్చాడు మీ బిడ్డ చచ్చిపోతాడు అన్నాడు. మరి ఏంటంటే ప్రభువా ఫ్లైట్ టికెట్ బుక్ చేసి చచ్చిపోయిన పిల్లవాళ్ళు పాతి పెట్టకుండా అలా పెట్టి చూస్తున్నారు అని ఆయన ప్రార్థన చేస్తుంటే దేవుడు అలా తీసుకొని వెళ్ళి హిజ్కియా దగ్గర తీసుకెళ్ళాడు. హిజ్కియాకు చచ్చిపోతున్నావు దేవుడే చెప్పాడు. మళ్ళా వాళ్ళు పశ్చాత్తాపడితే దేవుడే ప్రవక్తని వెనక్కి పంపించి ఆ మరణ శాసనాన్ని కూడా మార్చేసుకున్నాడు దేవుడు. వాళ్ళు దేవుడు మనసు కూడా మార్చుకుని ఆ పిల్లోడిని మళ్ళీ బతికింపచేశాడు. లేఖనంతో ఆదరించబడాలి పిల్లలు. లేఖనాలు చదువుతుంటే ఇప్పుడు జరిగే ప్రతి పరిస్థితిని దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. ప్రవక్త నువ్వు ఏ వర్తమానం వినాలో కూడా దేవుని ఆత్మ నీకు ప్రార్థన చేస్తే గైడ్ చేస్తాడు. ఏ మెసేజ్ వినాలి, ఆదివారం మెసేజ్ వినాలా, పాత మెసేజ్ వినాలా, ప్రవక్త మెసేజ్ ఏది వినాలి, ప్రభువా నన్ను నడిపించు, ఏం మెసేజ్ వినాలి, ఏం చదవాలి ఈరోజు బైబిల్లో, ఏ భాగాన్ని నా కోసం నిర్ణయించావు, ఏది నా కోసం రెడీగా పెట్టావు ప్రభువా నాకు దయచేయి అని దేవుని దగ్గర డైలీ కనిపెట్టి ఉదయాన్నే దానికోసం ప్రార్థన చేయముంది. ఈరోజు నాకు ఏది చేయాలి, ఈరోజు నా పోర్షన్ ఏంటని. నువ్వు ఏది తింటాం కాదు. మనం ఒక పేషెంట్ హాస్పిటల్లో పేషెంట్ అడ్మిట్ అయితే ఆ పేషెంట్కి డాక్టర్లో ఆల్రెడీ కార్డియాక్ డాక్టరో లేకపోతే ఈ డాక్టర్తో పాటు నువ్వు అడగని ఒక డాక్టర్ ఉంటాడు. పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ అయితే వాళ్ళు ఎవరో న్యూట్రిషనిస్ట్ నువ్వు ఏం తినాలో ఏం తినకూడదో చెప్తాడు. అవునా కాదా? ఈరోజు ఉదయం ఇది తినండి, మధ్యాహ్నం ఇదిగో ఈ ఫ్రూట్ జ్యూస్ తాగండి, ఇది ఇవ్వండి, మొత్తం లిస్ట్ రాసిస్తారు. నువ్వు నచ్చింది తింటే సరిపోదు. వాళ్ళు అన్ని మెడిసిన్స్ ఇచ్చినా అన్ని ఇచ్చినా కానీ ఫుడ్ సరిగ్గా ఫాలో అవ్వగలదనుకో మొత్తం రివర్స్ అవ్వచ్చు. అవునా? నీకు కరెక్ట్గా ట్రీట్మెంట్ జరగాలి అంటే మెడిసిన్స్తో పాటు నీకు ఇచ్చే ఫుడ్ కూడా వాళ్ళు చెప్పిన ప్యాటర్న్ ఫాలో అవ్వాలి. ఈ లోకంలో నువ్వు నీ దేహం ఆరోగ్యవంతం అవ్వటానికి నీకు అంత స్పెషల్గా దేహానికి అవసరమైన ఫుడ్ అవసరమైతే నీ ఫుడ్ ఏదైనా విమానం ఎందుకు సార్ ఉదయాన్నే పాలు ఎందుకు తాగాలండి, నేను టీ తాగుతాను అని అనుకో, ఒత్తు పాలే తాగన్నాడు అనుకో ఆయన, నాకు టీ ఇష్టం, లేకపోతే నాకు ఉదయాన్నే బ్రూ కాఫీ ఇష్టం, నాకు ఛాయ్ ఇష్టం. ఆయన నువ్వు ఓన్లీ ఉదయాన్నే ఇడ్లీ తిను, అది కూడా చట్నీ లేకుండా తిను, అవసరమైతే కొత్త కారం పొడి వేసుకొని తిని, కానీ చట్నీ తినొద్దు అన్నాడు డాక్టర్, న్యూట్రిషనిస్ట్. అని నేను తింటానని నాకు ఇడ్లీ సాంబార్ ఇష్టం, కొబ్బరి చట్నీ అంటే లేకుండా ఉండలేనని అన్నావు అనుకో, ఆ చట్నీలో ఉన్న కొబ్బరి వల్ల నీకు ఇంకొకటి పెరిగిపోయి నీకు చీంపటి ఎఫెక్ట్ అయ్యి ఆ మెడిసిన్ వికటిస్తే కొబ్బరి ఏమన్నా హాని కాదు. కానీ నువ్వున్న పరిస్థితికి అది సెట్ కాదు. ఆ మొదటి 2-3 రోజులకి అది నీ సెట్ కాకపోవచ్చు. నీకు ఏ రోజు ఏ టైంలో ఏ ఆహారం అవసరమో నీకంటే డాక్టర్ బాగా తెలుసు. అలాగే నీ ఆత్మీయ రోగానికి కూడా ఏ ఆహారం అవసరమో ఆత్మకు డాక్టర్ అయిన పరిశుద్ధాత్మకే తెలుసు. కాబట్టి ఈ రోజు నన్ను ఏం తినమంటావు ప్రభా, ఏం వినమంటావు, ఏం చదవమంటావు, ఏం ధ్యానించమంటావు అని ఉదయాన్నే ప్రార్థన చేయండి అన్నాడు దేవుడు. అదే కదా చెప్పింది, అనుదిన ఆహారం ఈరోజు ఫుడ్ మాకు ఇవ్వు, ఈరోజు లిస్ట్ ఏందో చెప్పు, ఏం చదవమంటావు. నిన్నటి దినాన ఉదయాన్నే 5ంటికి దేవుడు లేపాడు, ప్రార్థన చేశాను, అయిపోయిన తర్వాత ఈరోజు ఉపవాసం ఉండు అని చెప్పాడు దేవుడు. సరే ప్రభు ఉపవాసం ఉంటానని చెప్పాను. లేచి అన్న పిల్లలు అన్నం తింటున్నారు, 6ంటికి 6:30కి అయిపోయిన తర్వాత నిన్న అన్నం ఉంది కొంచెం, ఇక నేను వెళ్ళిపోయి ఈ ఒక్కరోజుకి ఏముందిలే అని చెప్పేసి అలా పిల్లలతో పాటు నేను కూడా పెట్టేసుకొని 6:30కే భోజనం చేసేసి ఇక నేనేమనుకున్నానంటే రాత్రి అన్నం ఉంది తినేసి అందరం కలిసి ఆ పని చేద్దాం, పక్కన జయరాజు సిమెంట్ ప్లాస్టింగ్ పని అంతా చేస్తున్నాడు, వీళ్ళు పని చేయొచ్చు నా ఆలోచన చేస్తే భోజనం చేసి వెళ్ళాం, ఎవరు రావట్లేదు. ఎంతసేపు చూసినా పని కాలేదు, నేను సాయంత్రం దాకే పని కాలేదు.
సగం తర్వాత రిలీజ్ అయ్యి చాలా బాధపడ్డాను. ప్రభు ఈ రోజుకు నువ్వు కోరుకున్నావు నేను నన్ను ఉపవాసం ఉండమని. నన్ను క్షమించు, రేపు ఉపవాసం ఉంటాను, నన్ను క్షమించు ప్రభు అని ప్రార్థన చేసుకొని పడుకున్నాను. ఈరోజు ఉదయాన్నే లేచేసరికి నేను లెగవక మునిపే జయరాజు వచ్చేసి ఆల్రెడీ పని స్టార్ట్ చేశాడు. నేను లేవలేదు. కొన్నిసార్లు నువ్వు ఉపవాసం అనే ఆహారం దేవుడు కోరుకుంటాడు. కొన్నిసార్లు రాత్రి ప్రార్థన అనే ఆహారాన్ని కోరుకుంటాడు. కొన్నిసార్లు కొన్ని గ్రంథాలు చదవమని, ఫలానా గ్రంథం చదువు దేవుడు పురికొల్పుతాడు. ఫలానా మెసేజ్ విను, ఫలానా పుస్తకాన్ని చదువు, ఆత్మ పురికొల్పుతూ ఉంటాడు. ఆయనకు తెలుసు నీకు ఏది అవసరమో. ఆమె ఆ ఆహారాన్ని తింటుంటే దానివల్ల నువ్వు ఆదరించబడతావు, బలపరచబడతావు, శక్తి పొందుకుంటావు పిల్లలు. అందుకే మనం చాలా క్యాజువల్గా అనుకుంటాం, దేవుడు మా అనుదిన ఆహారం మాకు దయచేయండి అని కోరాడానికి. అడగకుండానే అన్నం పెడతానన్నాడు దేవుడు. కాకులను చూడండి అన్నాడు, అవునా? అడగకుండానే ఆహారాన్ని ఇస్తానన్న దేవుడు మరి ఎందుకు అడగమన్నాడు? అడగముంది ఇది అడిగితే వచ్చే ఆహారం. భౌతిక ఆహారం అడగకపోయినా వస్తుంది. ఈరోజు లోపల అందరిని పోషిస్తున్నాడు దేవుడు, అవునా? అరిచే పిల్ల కాకుల్ని పోషిస్తున్నాడు. సింహం పిల్లల్ని పోయినా ఆకలి కొనిస్తాడు. కానీ ఆయన ఏదో నివసించిన వాడిని నీతిమంతుని ఆకలి కొనేమని అన్నాడు, అవునా? నువ్వు నీతిగా ఉంటే నేను ఆకలి కొననివ్వడు, నీ సంతానాన్ని కూడా దేవుడు విడిచిపెట్టడు. దేవుడు వాగ్దానం అది, విడిచిపెట్టడు. నువ్వు వద్దన్నా విడిచిపెట్టడు. ఎందుకంటే నీ నీతి నీ పిల్లల మీద మీరు వెళ్తుంది, దేవుని చట్టం. కానీ అడగమన్నాడు కొన్ని. ఏంటది? ప్రతిరోజు ఆత్మీయ ఆహారాన్ని అడుగు. ఈరోజు నేను ఏం చదవాలి, ఏం ధ్యానించాలి, ఏం వినాలి. ఆమె హల్లెలూయా. చక్కగా ఈరోజు ప్రార్థిస్తూ ఉండగానే ఏం చదవమంటావు ప్రభు కానీ ఫలాందని చూపించాడు. అవన్నీ అయిపోయి ఆ దేవుడు చెప్పినవన్నీ వినేసి కంప్లీట్గా తృప్తిగా లేచేసరికి చాలా పని జరిగిపోయింది. చాలా హ్యాపీగా అనిపించింది నాకు. పని ఒక్క విషయం కాదు, ఎనీథింగ్ లైఫ్లో మనతో దేవుడు మాట్లాడాలనుకున్నప్పుడు పలానా అధ్యాయం చదువు, పురికొల్పుతుంటాడు, ప్రేరణ వస్తూ ఉంటుంది, చదవాలి, అది ఇది వినాలి. ఒకరోజు ఎగ్జాంపుల్ చెప్తాను. బ్రదర్ బ్యానం ఒక టౌన్కి వెళ్ళాడు. ఆయనకి ప్రతిరోజు దేవుని దగ్గర ప్రార్థన చేసి చదవటం అలవాటు. ఆ రోజు ప్రార్థన చేస్తూ ఉంటుంటే ఆయనకి ఆత్మలో యూదుల మీద చెప్పలేని భారాన్ని కలగజేశాడు దేవుడు. ఎందుకో చాలా గుర్తొచ్చి పాపం యూదుల కోసం ఆ రోజు ఉపవాసం ఉండి ఆ రోజు అంతా ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకో తెలియదు. పాపం ప్రభువా, యూదులకు రక్షణ ఎలా వచ్చింది అని పాపం చాలా వేదన పడి మరి లేఖనంలో యూదుల రక్షణ గురించి లేఖనంలోనే చదువుకున్నాడు. మరి ఏం మెసేజ్ చెప్పమంటావు సాయంత్రం అంటే నిత్య జీవాన్ని గురించి బోధించు అన్నాడు. లైఫ్ జీవాన్ని గురించి మామూలుగా మెసేజ్ తీసుకున్నాడు, సిద్ధపడ్డాడు, మీటింగ్కి వెళ్ళాడు. సర్ప్రైజ్ ఏంటంటే ఆ మీటింగ్ జరిగే స్థలం యూదుల మందిరం. వాళ్ళు ఒక బయట హాల్ బుక్ చేశారు, హాల్ క్యాన్సిల్ అయింది. బయట ఒక డెనామినేషన్ చర్చ్ గ్రౌండ్ బుక్ చేశారు, అది క్యాన్సిల్ అయింది. యూదుల మందిరములో, అమెరికాలోని ఒక యూదుల మందిరములో ఆ రోజు కూటమి ఆ పిలిచిన వాళ్ళు ఏర్పాటు చేశారు. ఆ యూదుల ఆ మందిరంలోకి వెళ్ళి అవన్నీ చూస్తున్నప్పుడు ఇందుకోసమా ఈరోజు దేవుడు ఉదయం నుంచి నన్ను యూదుల గురించి భారం పెట్టాడు అని. ఇంకొక ఆయన సాక్ష్యం కూడా, వాళ్ళు ఒకరోజు మెసేజ్ ఏమిటంటే ఆ రోజు దేవుడు పలానా మెసేజ్ బ్రదర్ బ్యాన్ పలానా మెసేజ్ చదువు అని దేవుడు ప్రేరణిస్తే ఆ మెసేజ్ అంతా వింటున్నారట. ఆ రోజు ధ్యానిస్తూ ఉన్నారు. ఈ వర్తమానంలో యూదుడి నుంచి అన్యుడికి సువార్త ఎలా వచ్చిందో అన్యుడి నుంచి యూదుడు కూడా అలాగే వెళ్ళింది అన్నాడు. అంటే సున్నతి కలిగిన పేతురు సున్నతి లేని కొన్నేళ్ళ ఇంట్లో సువార్త తీసుకొచ్చాడు కదా అపోస్తలుల 10వ అధ్యాయంలో. అలాగే ఇప్పుడు సున్నతి లేని మనలోని కొందరి ద్వారానే యూదులకు సువార్త తెలియదు పిల్లలు. వాళ్ళు ఇదే అపోస్తల కార్యాలు, ఇదే సువార్తను నమ్ముతారు. ఆ వాక్యాన్ని ఆయన ధ్యానిస్తూ ఉండగా న్యూయార్క్ టౌన్లో ఒక యూదుల రబ్బీ ఆయనకి ఫోన్ చేసి నాకు ఒక కళ వచ్చింది, ఆ కళలో మలాకి 4 విలియం బ్రనహాం యేసుక్రీస్తు మెస్సయ్య అని నాకు కళ వచ్చిందండి. అలాగే 1,44,000 మందిని ఒక వ్యక్తి వచ్చి ముద్రిస్తున్నట్టు. వాళ్ళు కొత్త మందని తెలియదు. దీని అర్థమేంటో నేను ఎంతమంది అడిగినా చెప్పలేదు. మళ్ళా ప్రార్థిస్తుంటే నువ్వు ఫీనిక్స్ పట్టణంలోని డేవిడ్ మస్క్రూ అనే వ్యక్తికి ఫోన్ చేయని కల వచ్చిందంట. వాళ్ళ ఇంట్లో టీవీలు వాడరు, ఆర్థోడాక్స్ జ్యూస్, ఇంటర్నెట్ ఉండదు, ఏమీ లేదు.
మీ పేరు కలిగిన వ్యక్తిని ఎలా కనుక్కోవాలని చెప్పేసి అలా తెలిసిన ఒక డినామినేషన్ పాస్టర్ దగ్గరికి వెళ్ళి అడిగితే నెట్లో చూద్దామని చెప్పేసి నెట్లో టక్క 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 సెట్ చేసి ఫినిక్స్లో ఉన్న చర్చిలన్నీ తీసి వాళ్ళకి ఫోన్ చేస్తే ఆ టౌన్లో నుంచి బుడ్డ చర్చి మన వర్తమాన సంఘం, ఆయన పేరు పలానా డేవిడ్ మస్క్రూ అంటే అవును అనగానే అరే ఉన్నాడు అనగానే ఆయన నెంబర్ తీసుకొని ఈయన ఫోన్ చేశాడు. ఫోన్ చేసే టయానికి ఆ రోజు బ్రహ్మం గారి జీవితంలోని అదే వర్తమానాన్ని పెట్టుకొని వింటున్నాడు ఆయన భార్య. చూడండి, దేవుడు పనిచేసి ఇక అర్థమవుతూ ఉండదు, దేవుడు నన్ను ఆదరిస్తున్నాడు, వీటి ద్వారా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. మొన్న వారం హైదరాబాద్ నుంచి జోసఫ్ ఫోన్ చేసి అన్నా చాలా ఆనందంగా ఉందన్నా అని ఫోన్ చేశాడు. ఏంటంటే నిజంగా అన్న ఈరోజు నేను యెహోషువ గ్రంథాన్ని తీసి బోధించాను, అయిపోగానే బయటకు రాగానే పోయిన ఈ వారం కంటే ముందు వారం నువ్వు కూడా కానానీయులు ఆ దేశంలో ఉండాలని గట్టి పట్టి ఉంటారని యెహోషువ గ్రంథంలో సంగతులు తీసి మాట్లాడుతున్నావు. నువ్వు డేవిడ్ గురించి కదన్నా బోధిస్తున్నావు, సడన్గా ఏంటి యెహోషువ? నేను అడిగాను, ప్రభువా నన్ను బలపరచు నాయన అన్నాను. ఇంకొక సహోదరుడు మేము వెళ్ళిన పెద్దపల్లిలో అక్కడ కూడా ఆ రోజు యెహోషువ గ్రంథంలో నుంచి తీసి వాక్యం చెప్పాడంట. విని చాలా ఆదరించబడి ఒకసారి నేను రాహాబు గురించి అక్కడ మెసేజ్ చెప్తున్నాను, సేమ్ డే విజయవాడ రాయ్ బ్రదర్ వచ్చాడు, రాహాబు గురించి చెప్తున్నాడు. ఇక్కడ పక్కన ఒక బ్రదరు ఫారినర్ వచ్చి వాక్యం చెప్తున్నాడు, ఆయన కూడా రాహాబు, సేమ్ డే ఒకే రోజు బలపరుస్తూ ఉంటాడు, రుజువుపరుస్తుంటాడు. ఎస్, దేవుడు మనతో ఉన్నాడు, ఇదంతా ఆయన జరిగిస్తున్నాడు అని పిల్లారు. అందులో లేఖనముల ద్వారా ఆదరణ అలవాటు అవ్వాలి. మనకి లేఖనాలతో ఆదరించబడటం కనుక అలవాటు అవుతుంటే ఆత్మీయ జీవితంలో మన నిరీక్షణ పెరుగుతుంది, దేవునితో లోతైన అనుభవంలోకి వెళ్ళగలం పిల్లారు. ఆమె హల్లెలూయా. కాబట్టి బైబిల్ చదవండి, ఆదరించబడండి, ఆత్మచేత నడిపించబడండి. చిన్న ప్రార్థన చేసుకుందాం, ముగిందాం. కాబట్టి ఈరోజు నుంచి ఒకవేళ ఇప్పుడు దాకా నువ్వు చదవకపోతే, ఇప్పుడు దాకా లేఖనాల ద్వారా ఆదరించబడకపోతే, ఇక నుంచి రోజు లేఖనాల ద్వారా ఆదరించబడటం అలవాటు చేసుకో సోదరుడా సోదరి. ఆత్మచేత నడిపించబడటం, లేఖనాల ద్వారా ఆదరించబడటం, ఆత్మ యొక్క నాయకత్వంలోకి వెళ్ళటాన్ని పూర్తిగా అలవాటు చేసుకో. అటువంటి ఒక తీర్మానం రాత్రి ఇక్కడి నుంచి వెళదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము నాయన. కృపా కనికరం కలిగిన దేవా, కృపల ఐశ్వర్యవంతుడమైన దేవా, లేఖనముల ద్వారా మేము ఆదరించబడాలి నాయన. నీ మాటలు మమ్మల్ని ఆదరించబడాలి దేవా. ఓ జరిగిన సంగతులను చూసి నాయన, ఓ బైబిల్లోని పరిస్థితులను చూసి మేము ఆదరించబడాలి దేవా. అవి మాకు బోధ కలుగుటకు రాయబడినవని రాయబడింది నాయన. ఓ దేవా నాయన, అవి మమ్మల్ని బలపరచడానికి రాయబడిందని రాయబడింది ప్రభా. అవి మాకు జ్ఞానమును ఇచ్చుటకు రాయబడినవని రాయబడింది నాయన. మాకు నేను అవగాహన ఇవ్వడానికి రాయబడిందని రాయబడింది ప్రభా. ప్రవచనం అర్థం చేసుకోవడానికి ప్రభా. కనుక అటువంటి విధమైన కృప మా అందరికీ దయచేయమని, ఈ వాక్యం వినబోవారు కూడా నీ లేఖనాల ద్వారా ఆదరించబడే జీవితాన్ని పొందుకొందురు గాక ప్రభా. అటువంటి జీవితం నాయన ప్రతి ఒక్కరికి దయచేయదు గాక ప్రభా. అట్టి కృప ఈ వాక్యం వినువారికి వినబోవారికి దయచేయమని యేసుక్రీస్తుని నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. షాలోమ్. గాడ్ బ్లెస్ యు. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప లేఖనముల ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా ఆదరించబడుతున్న ప్రతి వారికి సదాకాలము తోడైనను గాక. ఆమేన్. షాలోమ్. గాడ్ బ్లెస్ యు.